హాయ్ గైస్, నేను మైదా పిండితో చక్కెరపార చేసుకున్నానండి. దానికని ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇలా జల్లించుకొని దాంట్లో వేసేసుకున్నా. ఇంకా సగం కప్పు మిక్సీ పట్టుకున్నానండి. చక్కెర మిక్సీ పట్టుకొని సగం కప్పు వేసేసుకున్నా. దాంట్లో ఒక చిటికెడంతా సాల్ట్ వేసేసుకొని ఇంకా బాగా కాగిన నెయ్యి వేసేసుకున్నా. నెయ్యి వేసేసుకొని బాగా పిండి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ముద్దకు వచ్చే కనుక నెయ్యి సరిపోయినట్టు, లేకపోతే సరిపోనట్టు అండి. ఇలా ముద్దకు రావాలి. ఇంకా తర్వాత చక్కెర దాంట్లో ఆల్రెడీ మనం వేసేసుకున్నాం కాబట్టి మీరు నీళ్ళు చూసుకొని కలుపుకోండి. కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటా కలిపేసుకొని ఇలా కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇది 4 భాగాలు చేసుకున్నానండి. నేను 4 భాగాలు చేసుకొని కొంచెం మందంగా చపాతీలాగా రుద్దుకోవాలండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు మా ఛానల్ను షేర్ చేయండి. మా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, అన్నీ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్నదంతా తీసేసుకొని ఇంకా ఆ చుట్టూ ఉన్నది కూడా నేను దాంట్లోనే కలిపేసుకున్నానండి. ఆ ముద్దల్లోనే ఇది తీసేసి ఇంకా అన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్న స్టవ్ పైన. ఆయిల్ కాగింది. ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని కానీ తీసేటప్పుడు మనకు అవి కాగనట్టే ఉంటాయండి. బయటికి తీసిన తర్వాత అవి గట్టిపడిపోతాయి. మీరు చూసుకొని కాల్చుకోండి. అన్నీ ఇలాగే ఇంకా మొత్తము ఇంకా ఇదంతా మా చక్కెరపార ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి. వీడియో చూసిన తర్వాత నేను ఇలా గరిటెతో వేసేదానికన్నా చేత్తో వేసేదే మేలండి. ఇంకో చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తీసేటప్పుడేమో మనకు కాలేదు అనిపిస్తుంది, కానీ తర్వాత గట్టిపడిపోతాయి కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి. చూడండి, మా వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టేసేయండి మావి ఎలా ఉన్నాయో. అందరికీ బాయ్.